బ్యూటీ పార్లర్ నడుపుకునేది, మిగతా వాళ్ళు ఇప్పుడు 70 లక్షల వాచి పెట్టుకునే స్థాయికి ఇది పక్కన దెయ్యాలు ఉన్నాయి అని చెప్పింది. నా లేఖను బయట పెట్టారని చెప్పింది. దోచుకున్న డబ్బుల్లో వాటాల్లో తేడా వచ్చింది. వాటాల్లో తేడా వచ్చింది. నేను చెప్తున్నా కదా, 100 సార్లు కేసీఆర్ అరెస్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. తెలంగాణలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది నడుస్తుందా? ఎందుకంటే ఇది లవ్ స్టోరీ అంటే మనుషుల మధ్య కాదండి, పార్టీల మధ్య. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, కాదు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తోంది. సో అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈరోజు మనతో పాటు బీజేపీ లీడర్ శంకరవళ్ళ రవికుమార్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైనల్లీ చాలా ఇబ్బంది పెట్టేశారు మిమ్మల్ని. మెసేజ్లు చేసి ఫోన్లు చేసి చాలా బిజీ షెడ్యూల్లో ఉండుంటారు. బట్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియన్స్ అందరి తరఫున అండ్ మా స్టాఫ్, మా టీం అందరి తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయిందనమాట. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీల్లో ఏం జరుగుతోంది అనేది తీవ్రమైన చర్చ. అది ఒక క్లారిటీ లేని చర్చగా మిగిలిపోతుంది. అసలు ఏం జరుగుతుంది అంటారు? ముందుగా మీకు, మీ ఛానల్కి కూడా నా యొక్క బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా. అయితే ఇప్పుడు మీరు అడిగిన టాపిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది అన్నారు. బీజేపీ ఎప్పుడు కూడా ఒక స్టాండ్తో వెళ్ళే పార్టీ అండి. బీజేపీ ఎప్పుడు కూడా మిగతా పార్టీలాగా, కాంగ్రెస్ లాగా కావచ్చు, బీఆర్ఎస్ లాగా కావచ్చు, యూ టేక్ ఎనీ పార్టీ, నేమ్ ఎనీ పార్టీ, ఆ పార్టీలకు ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. ప్రజలకు ఖచ్చితంగా భిన్నంగానే కనిపిస్తుంది. భిన్నంగా అనడానికి కంటే కూడా బీజేపీ ఎప్పుడు కూడా ఆ స్టాండ్, బీజేపీ పార్టీ యొక్క స్టాండ్ కావచ్చు, వాళ్ళ ఐడియాలజీ కావచ్చు, లైన్ కావచ్చు దాటి వెళ్ళే పరిస్థితి మీకు ఎప్పుడు కనిపించదు. ఎప్పుడు కనిపించదు. ఒకసారి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2001 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన స్టార్టింగ్ డే 1 నుంచి బీఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అటు కాంగ్రెస్ తోటి అయిపోయింది, కాంగ్రెస్ తో అలానే గవర్నమెంట్ లో కలిసింది. 2004లో వైఎస్ఆర్ గవర్నమెంట్ తో కలిసింది, అక్కడ కూడా మంత్రి పదవులు తీసుకున్నారు. దాని తర్వాత 2009లో జరిగినటువంటి ఎలక్షన్ లో టీడీపీతో కలిసింది, సిపిఐ మావోయిస్టులతో కూడా కలిసింది, వాళ్ళతో కలిసి పోటీ చేసింది. దాని తర్వాత మళ్ళీ 2014లో కూడా మావోయిస్టులు అంటే సిపిఐ లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసింది. తెలిసినది విషయమే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2004లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలను అవసరం లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకొని ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చింది. ఇది టీఆర్ఎస్ పార్టీ. అంటే అవకాశవాద పార్టీ అని చెప్పుకోవడానికి మంచి ఉదాహరణ టీఆర్ఎస్ కి సంబంధించి. ఎప్పుడైతే తెలంగాణ అనౌన్స్ చేసినారో, ఢిల్లీకి వెళ్ళి మరి కేసీఆర్ గారు సోనియా గాంధీ కాళ్ళు మొక్కి మా పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పేసి ప్రకటన కూడా వచ్చింది మనకి. అది కూడా చూసాది, అఫీషియల్ గా వచ్చింది, అన్అఫీషియల్ గా వచ్చింది అనే విషయం తర్వాత. కాకపోతే ఆ ప్రకటన కూడా వచ్చింది, ఆ చర్చ కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? బీఆర్ఎస్ అనే ఒక పార్టీ, ఉద్యమ పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీ కూడా భక్తు రాజకీయ పార్టీ, అవకాశవాద పార్టీ, ఎటువంటి సిద్ధాంతం లేనటువంటి పార్టీ. ఆ టీఆర్ఎస్ అనే పేరు ఏదైతే పెట్టుకొని వాళ్ళు ఉద్యమంలో పోయినారో, అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో ఒక నియంత్రిత పాలన చేసిన తర్వాత, అధికారంలో ఉండి డబ్బులు ఏ విధంగా దోచుకోవాలనో దోచుకున్న తర్వాత, ఒకరు కాదు ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా, ఒక కేసీఆర్ నుంచి మొదలు పెడితే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, వినోద్, వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ వీళ్ళదంతా డబ్బులు దోచుకున్నారు, భూములు దోచుకున్నారు, ఆస్తులు దోచుకున్నారు, ప్రకృతిని కూడా దోచుకున్నారు. అన్ని దోచుకున్న తర్వాత ఫ్లైట్లు కొనేంత, పార్టీ సొంత ఫ్లైట్లు కొనేంత స్టేజ్కి వెళ్ళి టీఆర్ఎస్ని, తెలంగాణ అనేది ఒక అస్తిత్వాన్ని మర్చిపోయి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ అని చేసి భారత రాష్ట్రం అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇటువంటి పార్టీ ఒకటి. ఈ మధ్యకాలంలో ఒక లీడర్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. కవిత బ్యూటీ పార్లర్ నడుపుకునేది, మిగతా వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి. ఒక ఇంటర్వ్యూలో కవిత ఏం చెప్పింది అంటే, నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను,
అటువంటిది అద్దె ఇంట్లో ఉండి పనిచేసినటువంటి ఇప్పుడు కవిత కోట్లేమో. ఇప్పుడు 70 లక్షల వాచి పెట్టుకునే స్థాయికి ఎదిగింది అంటే ఎంతవరకు దోచుకున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. అటువంటి పార్టీ తెలంగాణలో ఒక పక్క. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, దాని తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడారో అన్ని రకాలుగా మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక భట్టి విక్రమార్క గారు మీకు తెలిసిందంటే ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు అప్పట్లో తెలంగాణకు వ్యతిరేకంగా లెటర్ ఇచ్చి సంతకం పెట్టిన వాళ్ళలో భట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు. ఇప్పుడు అటువంటి భట్టి విక్రమార్క గారు ఇప్పుడు తెలంగాణకు డిప్యూటీ సీఎం. మీరు ఒక విషయం ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి నేను టీఆర్ఎస్ చరిత్ర చెప్పా. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీకు చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో వాళ్ళకి కావాల్సినట్టుగా ఎన్నిసార్లు కర్ఫ్యూలు చేయించారు, ఎన్నిసార్లు మత ఘర్షణలు చేయించారు, అల్లర్లు చేయించారు, ఎంతమందిని చంపించారు, వాళ్ళ సీటు కోసం కుర్చీ కోసం ఎంత దాకా తెగిస్తారనేది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర. అది చిన్నపిల్లల చెప్తారు, నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2023 ఎలక్షన్లో కూడా వాళ్ళు రకరకాల హామీలు అమలు కానీ హామీలు ఇచ్చారు. స్టేట్ బడ్జెట్ అంత సపోర్ట్ చేయదని తెలిసి కూడా ఎన్నో రకాలైనటువంటి హామీల్ని రైతులకి రైతు బంధుని ఈయన 10,000 ఇస్తే 15,000 ఇస్తా అని చెప్పేసి, రుణమాఫీ చేస్తా అని చెప్పేసి, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పేసి, దాంతోపాటు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి రకరకాల హామీలు, ఆఖరికి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు, ఇట్లా 420 హామీలకు పైగా అసలు అది అమలు కాదు, అంత డబ్బు లేదు, స్టేట్ బడ్జెట్ అంత సపోర్ట్ చేయదు, ఖజానా ఖాళీగా ఉన్నది. కేసీఆర్ అప్పటికే అప్పులు చేసి ఖజానాను మొత్తం ఖాళీ చేసి ఇక్కడెక్కడైతే ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో ఎక్కడెక్కడైతే అప్పులు తీసుకొని రావాలో FRBM యొక్క లిమిట్స్ దాటి దాని బయట కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్స్ ద్వారా కూడా ఎంతైతే అప్పులు తీసుకొని రావాలో అప్పులు తీసుకొచ్చేసి అసలు ఎక్కడ కూడా ఒక రూపాయి పుట్టకుండా చేసిండు అనే విషయం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి తెలిసి మరి ఎన్ని అబద్ధపు హామీలు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ హామీలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోలేదు, ఆ హామీల్ని మేము 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినారు. 100 days టైం లిమిట్ వాళ్ళు ప్రజలు అడగలేదు, వేరే వాళ్ళు అడగలేదు, వాళ్ళ టైం లిమిట్ పెట్టుకున్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి హామీల్ని తుంగలో తొక్కి అధికారంలోకి వచ్చి, అంటే ఎంత తొండి పాలన. 5 సంవత్సరాలు ఉంది కదా ఎలాగో, అప్పట్లో అంటే టైం పీరియడ్ అనేది పెట్టకపోతే బాగుండేది. నేనేమంటున్నా, ఒక పక్క టీఆర్ఎస్ చరిత్ర ఇది, ఒక పక్క కాంగ్రెస్ చరిత్ర ఇది. ఈ రెండు పార్టీల యొక్క ట్రాక్ రికార్డ్ని తెలంగాణ ప్రజలు చూశారు, గమనించారు, అనుభవించారు. బీజేపీ పార్టీని ఈ రెండు పార్టీలతో ఏ విధంగా కలపగలుగుతారు? మీరు ట్రయాంగిల్స్ లవ్ స్టోరీ అన్నది నేను చెప్తాను. అయితే మీరు ఇందాక అన్నట్టు బీజేపీ సింగిల్ అంటే ఇండివిజువల్ స్టాండ్ తీసుకుంటుంది అన్నట్టు, మరి ఇండివిజువల్ స్టాండ్ తీసుకుంటున్న బీజేపీకి ఇటు తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రాభవ్యం కానీ ప్రాతినిధ్యం కానీ ప్రజల్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, సింగిల్గా పోటీ చేసి ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని పరిస్థితికి కారణం ఏంటంటారు? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సిద్ధాంతాలని పక్కన పెట్టి ఎలక్షన్స్లో కేవలం అధికారమే పరమావధిగా ఎప్పుడు కూడా తన లైన్ దాటి ప్రజలకు హామీలు ఇవ్వలేదు. అది ఉచిత హామీలు అనండి, రకరకాల హామీలు అనండి, ఏదైనా అది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దాటిపోలేదు. గత 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడి 10-11 సంవత్సరాలు కావస్తుంది. ఈ 11 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసిన అనేక రకాలైన విషయాలు, స్కాములు, స్కీములు అన్నీ మీకు చెప్పారు. సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో గత 10-11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసము దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, కేటాయింపులు కాదు. మీరు ఒక విషయం చాలా స్పష్టంగా గమనించాలి, ఎవరు చెప్పరు. అరే బడ్జెట్ 2,96,000 కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ దాటి దాదాపు 6-7 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజల్లో ఈ డెవలప్మెంట్, ఆ మినిమం ఎమ్యూనిటీస్ ప్రజలకు ఉండాల్సినవి అవన్నీ కనిపించవు. మినిమం ఎమ్యూనిటీస్ అంటే ఇంటి ముందు టాయిలెట్ కావచ్చు, పక్కా ఇల్లు కావచ్చు, ఆ ఇంట్లో ఉండే పిల్లలు చదువుకోవడానికి వెళ్ళే స్కూల్లో కనీస వస్తువులు కావచ్చు, టీచర్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, అన్ని ఏది ఉండదు. రైతులకు విత్తనాలు టైంకి అందవు, రైతులకు పండించిన ధాన్యం టైం కొనరు, కళ్ళాలు ఉండవు, వాళ్ళకి కనీసం చనిపోతే ఆ డబ్బులు ఇవ్వరు.
రైతు రుణమాఫీ అంటారు, రైతు రుణమాఫీ కరెక్ట్గా ఇవన్నీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వీటన్నిటిని ఎవరు కూడా టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు సక్రమంగా నిర్వహించాలి, సక్రమంగా చేయలేదు, ఎవరికి కరెక్ట్గా చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాల్లో ఎన్నైతే చేయాలో ఈ 11 లక్షల కోట్ల రూపాయలు దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు కేవలం పేద ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేసినటువంటి అమౌంట్ దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు. ఓకే. గ్రామాల్లో సైడ్ నాలాలు, రోడ్లు, విద్యుత్ దీపాలు, ట్రాన్స్ఫారాలు, గ్రామాల రూపురేఖలే మార్చేసే స్కూల్స్ లో పెట్టాల్సినటువంటి ఖర్చు, సర్వశిక్ష అభియాన్ కింద ఇస్తున్నటువంటి డబ్బు దగ్గర నుంచి శ్మశానాలు, రైతులకు ఇస్తున్నటువంటి యూరియా దగ్గర నుంచి వాళ్ళ పంట కొనే దాకా, ప్లస్ ఊర్లలో గ్రామాల్లో ఉండేటువంటి పేదవాళ్ళకి ఇల్లు కట్టించే విషయం దాకా ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బు అండి. ఓకే. కానీ ఇప్పుడు అధికారంలో ఉంది ఏ ప్రభుత్వం అయితే అదే ఇస్తోంది, ఇన్ని మార్పులు అదే చేస్తుంది అని. రైస్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, 45 రూపాయలు కిలో బియ్యం అంటే దాదాపు మరి సన్న బియ్యం గురించి కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. దాదాపు 38 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తుంది, కేవలం 10-11 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఓకే. రేషన్ షాపుల్లో ఫోటో వాళ్ళది ఉంటుంది, మోడీ గారిది ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు గ్రామాల నుంచి మీరు ప్రతి ఒక్క విషయాన్ని మీరు చెక్ చేసుకుంటే ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి డబ్బే కనిపిస్తుంది, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలే కనిపిస్తాయి. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇప్పుడు ఇంధనం ఇల్లు అని చెప్పేసి వీళ్ళు పేరు పెట్టుకుంటారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పేరు మార్చేసుకుంటారు. డబ్బు ఇస్తుంది 60% పైన డబ్బు ఇస్తుంది. పిఎం ఆవాస్ యోజన కింద వస్తున్న డబ్బు. ఓకే. స్కూళ్ళలో కనీస వస్తువులు వీళ్ళు కల్పించాల్సిన అవి కూడా కల్పించారు. కాకపోతే స్కూల్స్కు ఇస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్ డబ్బులు అవుతున్నాయో ఆ సర్వశిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంది, పంచాయతీ రోడ్లకు డబ్బులు ఇస్తా ఉన్నది, వీధి దీపాలకు డబ్బులు ఇస్తున్నది, సైడ్ నాళ్ళకి డబ్బులు ఇస్తున్నది, జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అయినా ప్రజలకు అవగాహన కల్పించడంలో, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడంలో బీజేపీ వైఫల్యం చెందింది అనొచ్చా? 100% ఇది నేను కొంత 100% నేను ఒప్పుకుంటాను. కానీ దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కొన్ని లిమిటేషన్స్. కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయిస్తుంది, దాన్ని సక్రమంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వేయాలనుకోండి, ఒక గ్రామానికి రోడ్డు వేయాలనుకోండి, ఆ గ్రామానికి రోడ్డు వేయాలంటే ఆ గ్రామానికి పోయే రూట్ ఏదైతే ఉంటుందో డిసైడ్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. లోకల్ లీడర్స్ ఉంటారు, అక్కడ వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ భూమి ఏదైనా సేకరణ చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా కాలేజీ, ఒక మెడికల్ కాలేజో లేకపోతే ఇంకేదైనా ఐఐటి కాలేజో, IIIT కాలేజ్ లాంటి కాలేజో, లేకపోతే ఏదైనా సైనిక్ స్కూల్ ఇవ్వాలనుకోండి, భూమి రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి వాటిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఉంటుంది అంతే. వాళ్ళు అది చేయరు. ఫైనల్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది, వాళ్ళు చేయరు. కానీ ఈ పథకాలు కొన్ని ఇప్పుడు నేను చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా మేము నడిపిస్తున్నాయి, డైరెక్ట్ గా మేము ఇస్తున్న డబ్బే. మీరు అన్నట్టుగా ప్రచారం చేసుకోవడంలో కొంచెం వెనుకబడ్డాం. ఆ వెనుకబడడం వల్లనే మొన్న ఎలక్షన్లో మాకు కొంచెం నెగిటివ్ గా రిజల్ట్ వచ్చిందని కూడా ఎటువంటి డౌట్ లేదు. కానీ తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కొంత మారింది కదా. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎవరు? వాళ్ళు చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ కి తెలుసు కాబట్టి వాళ్ళు మాకు అసలు ఎక్కడ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా బీజేపీకి ఓటేశారు. బీజేపీ ఎమ్మెల్సీని గెలిపించారు, 2 ఎమ్మెల్సీల్లో కూడా బీజేపీని గెలిపించారు. మరి అధికార పార్టీ, అంతకుముందు అధికారం ఉన్నటువంటి పార్టీ ఇద్దరు గెలవలేకపోయారు. అంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి, వీళ్ళకి తెలుసు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర తెలుసు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఇస్తుంది, ఆ డబ్బు ఇక్కడ రాష్ట్రంలో ఏ విధంగా ఖర్చు అవుతుంది, ఒక్క దగ్గర కూడా ఫ్రాడ్ ఉండదు, ఒక్క దగ్గర కూడా స్కామ్ ఉండదు. కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క పైసా కింద గ్రౌండ్ అవుతుంది. అయితే మీరు చెప్తున్నవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ మధ్యకాలంలో కవిత అంటే కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం అని చెప్పేసి చాలా వైరల్ అయిపోతుంది టాపిక్. దీనిలో కవితే స్వయంగా లెటర్ ద్వారా నేను లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో కుమ్మక్ అవ్వడానికి, అంటే బీజేపీలో కలవడానికి బీఆర్ఎస్ ప్రయత్నించింది, అయినా నేను ఒప్పుకోలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ కలిపి పనిచేస్తున్నాయి అని ఒక కామెంట్స్ చేశారు. ఎందుకు చేశారంటారు? అంత డైరెక్ట్గా చెప్పడం వెనక ఏంటి అర్థం? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ మా నాయకుడు అని చెప్తుంది, ఇప్పటికి కొడతాను. ఇప్పుడు కేసీఆర్ మా నాయకుడు అని చెప్తున్నప్పుడు, బీజేపీతో మా నాయకుడు కలవడానికి వెళ్ళాడని చెప్పినప్పుడు మరి మీ నాయకుడు ఎట్లా అవుతాడు? మీ నాయకుడు నువ్వు ఒప్పుకోకూడదు కదా, నీకు ఇష్టం లేదు కదా. యాజ్ ఏ కవిత కేసీఆర్ కూతురుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడం నాకు ఇష్టం లేక, అది నచ్చక నేను బయటకు వచ్చా. అట్లాంటప్పుడు మరి నీకు కేసీఆర్ నాయకుడు ఎట్లా అవుతాడు?
కేసీఆర్ కూడా నీకు దయ్యమే అవుతాడు కదా, కేసీఆర్ కూడా నీకు దయ్యమే. అంటే ఇప్పుడు కవిత కామెంట్స్ లో దెయ్యము కోవచ్చు ఏంటంటే కవిత కామెంట్స్ లో అవన్నీ కూడా ఫేక్ కామెంట్స్, వేగ్గా మాట్లాడుతుంది అంతే, తన అవకాశం కోసం మాట్లాడుతుంది తప్పితే దాంట్లో నిజం లేదు. తనకి ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని సపరేట్ చేయాలి, అందులో తనకు నచ్చని వాళ్ళు, అది కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ కావచ్చు, వీళ్ళని కార్నర్ చేయాలా. వీళ్ళని కార్నర్ చేయాలంటే ఇటువంటి ఆరోపణలు చేయాలి. ఆరోపణలకు నిర్దిష్టమైన ఏమన్నా చూపిస్తుందా, ప్రమాణాలు చూపిస్తుందా, ఆధారాలు చూపిస్తుందా అంటే లేదు. రాజకీయ చూడండి, రాజకీయ విమర్శలకి ఆధారాలు ఉండవు, అది కూడా ఒక రాజకీయ విమర్శలు చూడాలి. అంటే ఆవిడ లెటర్ రాసి మరి వైరల్ అయిపోయారు. ఆవిడ లెటర్లో ఏం రాశారంటే, లెటర్లో అంటే పార్టీని బీజేపీలో అనేది లెటర్లో లేదు, ఎక్కడ రాలేదు. కానీ ఏం చెప్పింది అంటే బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో అని ప్రజలు అనుకుంటున్నారు అని రాసింది అక్కడ. అవును, బీజేపీ ఆల్టర్నేట్ అవుతుంది, ఆ జరిగిన సభని బట్టి రాశారు ఆవిడ. బీజేపీ ఆల్టర్నేట్ అవుతుంది, ఎందుకంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని 10 సంవత్సరాలు చూసినారు, 9.5 సంవత్సరాలు కేసీఆర్ ని చూసినారు, దాని తర్వాత సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని చూసినారు. చూసిన తర్వాత ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఘోరంగానే ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఒక నియంతృత్వ పాలన, కుటుంబ పాలన, దోచుకునే పాలన, అది కూడా చూసినారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరంటే పార్టీ తెలంగాణలో గత 10-11 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి బీజేపీ పార్టీకి ఆ క్లెయిమ్ చేసుకునే హక్కు లేదంటారా? ఆల్టర్నేటివ్ క్లెయిమ్ చేసుకునే హక్కు లేదంటారా బీజేపీకి? ఉంది, ఆబ్వియస్గా మేము క్లెయిమ్ చేసుకుంటాం. మేము తెలంగాణకి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేసినాం, విధిగా ఖర్చు చేసినాం. మేము ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం కింది లెవెల్లో ఉన్న ప్రతి పేదవాడికి అందేదాకా ఆ సిస్టమ్ ఆ విధంగా నిర్మించినాం. ఆ డబ్బు కింద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందేటట్టుగా చూసినాం. చూసిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి హక్కు లేదంటారా? ఉంది కదా. మనం టాపిక్ ని డైవర్ట్ అయిపోతున్నాము. కవిత ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. కవిత ఎపిసోడ్ లో దెయ్యము, కోవర్ట్లు అని అన్నారు. అసలు ఎవరు ఆ దెయ్యాలు, ఎవరు కోవర్ట్లు, ఎవరు? హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళకి ఏంటి సంబంధం ఏంటి? అసలు ఈ గొడవలకి కారణం ఏంటంటారు? చూడండి, దొంగల మధ్యలో వాటాల్లో తేడా వస్తే కొట్లాటలు అవుతాయి. ఇప్పుడు వీళ్ళందరూ దొంగలే, డబ్బులు దోచుకున్న వాళ్ళు వీళ్ళంతా. హరీష్ రావు ఏమి పెద్ద శుద్ధపూస కదా, ఆయన కూడా దోచుకున్నాడు. కేటీఆర్ ఎట్లాగో దోచుకున్నాడు, కవిత ఎట్లాగో దోచుకున్నాడు, సంతోష్, ఎవరికి వాళ్ళు ఎంత దొరికితే అంత దోచుకున్నారు. ఇప్పుడు ఆ దోచుకున్న డబ్బులో వాటాల్లో తేడా వచ్చింది. వాటాల్లో తేడా వచ్చినప్పుడు సొంత తండ్రితోటి, సొంత అన్నతోటి, సొంత బావతోటి గొడవలు వచ్చినాయి. గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారే, అప్పుడు వాళ్ళ ఫీలింగ్, కేటీఆర్ ఫీలింగ్ ఏంటంటే, నువ్వు సరే మా నాన్నకు నువ్వు కూతురువే, కానీ పెళ్ళి అయిపోయింది, నీకు వేరే కుటుంబానికి ఇచ్చావు, నువ్వు మా కుటుంబం ఎట్లా సంబంధం అన్న వ్యవహారం నడిపిస్తున్నాడు కేటీఆర్. దానికి హరీష్ రావు వంత పడుతున్నాడు. నాకు తెలిసి కవిత ఎప్పుడు కూడా ఉద్యమ సమయం నుంచి కూడా ఆవిడ నేను గమనిస్తున్నాను, ఉద్యమ సమయం నుంచి కూడా ఆవిడ ఎప్పుడు ఖాళీగా లేదు. పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసి ఇంకా రెండో పిల్లాడు పుట్టకన్నా ముందు నుంచి కూడా షీఈస్ వెరీ యాక్టివ్ ఇన్ కీ రోల్ పోషించింది ఆవిడ. దాన్ని 80% కాదనలేము. సో ఆవిడ రోల్ పెరుగుతుంది కాబట్టి ఈవిడ నాకు ప్రయారిటీ కూడా పెరగాలి కదా, ప్రయారిటీ పెరగాలని ఈవిడ అనుకుంటుంది. కానీ ఈయన ఏమనుకుంటున్నాడు, నాకెక్కడ కాంపిటీషన్ అవుతుందో, కేసీఆర్ ఏమనుకుంటున్నాడు, నా కొడుకు ఎక్కడ కాంపిటీషన్ అవుతుందో, ఒకటే కదా, కాదు కదా, అట్లా అనుకోవాలి కదా. ఆయన పెద్ద ఆయన అనుకోవాలి కదా, అట్లా పెద్ద ఆయన అనుకోవట్లేదు. ఆవిడ టాలెంట్ తో ఆవిడ స్కామ్ చేసింది. అంటే మనం ఏ సమాజంలో ఉన్నాము అనేది ఆశ్చర్యం వేస్తుంది మాట వింటే. ఎందుకంటే కొడుకు కూతురు పిల్లలు అన్నాక ఎవరైనా అది ఈక్వల్ అనేది పేరెంట్స్ కు ఉంటుంది. అది లేదు, మహిళల పట్ల కేసీఆర్ కి అటువంటి ఉద్దేశమే లేదు. అంటే ఈ విధంగా అయితే కవితకి కొంత అన్యాయం జరుగుతున్నట్టు చెప్పచ్చు. యాక్చువల్గా అన్యాయం జరుగుతుంది. సరే, ఎంతకైనా మంచిది. అది వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే కుటుంబ వ్యవహారం అనేది 4 గోడల మధ్య జరిగితే అది ఓకే, బట్ బయటకు వచ్చేసిన తర్వాత, ఇంత రచ్చకొక్కి వచ్చిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి కూడా ఏం మాట్లాడుతుంది? ఆవిడ ఎంతసేపు నాకు దయ్యాలు ఉన్నారు పార్టీలో, నన్ను ఎదగనివ్వట్లేదని మాట్లాడుతుంది. అంటే ఆవిడ సొంత నా గ్రోత్ ని వాళ్ళు అడ్డం పడుతున్నారని చెప్పేసి మాట్లాడుతుంది, కానీ ప్రజల గురించి పెద్దగా మాట్లాడుతుంది ఏం లేదు కదా. ప్రజల గురించి ఏమన్నా ప్రజలకు సంబంధించి దీని గురించి మాట్లాడమని చెప్పండి, దానిపైన భారతీయ జనతా పార్టీ స్పందన ఉంటది, ఖచ్చితంగా ఉంటది. కానీ ఈవిడ మాట్లాడుతుంది, నా కుటుంబంలో నాకు ప్రియారిటీ లేదు,
నా కుటుంబంలో నన్ను పట్టించుకోవడమే మాట్లాడుతుంది. మొత్తానికి ఫైనల్ కంక్లూషన్ అదే మాట్లాడుతుంది. అంతేగాని ఈవిడ ఏమైనా ఏదైనా సమస్యను పట్టుకొని ఏమైనా పాదయాత్ర చేస్తుందా, ఏదైనా సమస్యను పట్టుకొని ఏమైనా ఉద్యమాలు చేస్తుందా, ఏమేమన్నా వాళ్ళ తండ్రిని నోటీసులు ఇచ్చి పిలిచారని చెప్పేసి మొన్న ఇంద్రపాక్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసింది. అది కూడా వాళ్ళ కుటుంబ వ్యవహారమే కదా. ప్రజలకేం సంబంధం, తెలంగాణ ప్రజలకేం సంబంధం? తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పట్ల మాట్లాడమని చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా స్పందిస్తుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఒకవైపు నన్ను పట్టించుకోవట్లేదు, పార్టీలో నాకు ప్రయారిటీ లేదు అంటుంది, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ ఇరుక్కున్నారని చెప్పేసి ధర్నా చేస్తుంది. కేసీఆర్ కి నోటీసులు ఎట్లా పంపించారు పంపించకూడదని చెప్పేసి ధర్నా చేశారు. దానికి బీఆర్ఎస్ వాళ్ళే అసలు వాళ్ళే వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళలేదు. ఎవరు ఏంటంటారు అసలు? ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడు ఏం చెప్పింది, కేసీఆర్ మా నాయకుడు అని చెప్పింది. ఎట్ ది సేమ్ టైం కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉన్నాయి అని చెప్పింది. నా లేఖను బయట పెట్టారని చెప్పింది. మరి అట్లాంటప్పుడు కేసీఆర్ స్పందించలేదు. స్పందించలే అంటే కేసీఆర్ కూడా దయ్యమే కదా. ఒక మాట, కేసీఆర్ కూడా దయ్యమే కదా. ఇప్పుడు నా సొంత కూతురు పైన ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించాల్సినటువంటి బాధ్యత తండ్రిగా ఉంటుంది, లేదా పార్టీ అధినేతగా ఆయన. ఇంటర్నల్ గా మీటింగ్స్ పెడుతున్నారు కానీ ఎక్స్టర్నల్ గా బయటకు వచ్చి మాట్లాడట్లేదు. ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా బయటకు వచ్చి చెప్పాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. మీరు మాట్లాడలేదు అంటే పైగా ఎవరు రెస్పాండ్ అవ్వద్దు కవిత మాటలకి అని అందరినీ కూల్ చేస్తున్నారు. ఒకవేళ దీన్ని రెండు విధాలుగా చూడాలి. నా సొంత కూతురు బాధపడుతుందని చెప్పేసి అన్న రెస్పాండ్ అవ్వాలా, లేదా పార్టీ కోసము ఉద్యమం సమయం నుంచి పనిచేసింది అన్న రెస్పాండ్ అవ్వాలా. అంతర్గత వ్యవహారం అనుకున్నా కూడా సరే, ఒకవేళ అంతర్గత వ్యవహారం అనుకున్నా కూడా రెస్పాండ్ అవ్వాలా. షోకాస్ నోటీస్ అని ఇవ్వాలా, సస్పెండ్ అయినా చేయాలి. ఏమీ లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి, ఆయన కూడా దయ్యమే కదా నీకు, ఆయన కూడా నీ యొక్క గ్రోత్ ఒప్పుకోవట్లేదు, నీకు ప్రియారిటీ ఇవ్వద్దు అనుకుంటున్నాడు కేసీఆర్. ఇప్పుడు ఆయన కూతురుగా పక్కన పెడితే, అంటే ఎప్పటి నుంచి అయితే తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్నారో అప్పటి నుంచి కవిత కీ రోల్ పోషించింది కాబట్టి ఒక విధంగా ఒక లీడర్కి అన్యాయం జరిగినట్టే ఇక్కడ. ఆ విధంగా అయినా స్పందించాలి కేసీఆర్. ఆ విధంగా అయినా స్పందించాలి, కానీ స్పందించట్లేదు. అట్లీస్ట్ కేటీఆర్ అయినా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు ఒక చిన్న విషయం చెప్పండి. ఇదే కవిత ప్లేస్లో వేరే బీఆర్ఎస్ నాయకుడు ఉండింటే ఇప్పటికేం జరిగేది? రచ్చరచ్చైపోయేది. ఇప్పటికి పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయి ఉండేవాడు. అసలు వెంటనే సస్పెండ్ అయిపోయి ఉండేవాళ్ళు, రకరకాల కేసులు రెడీగా ఉండేవి, వేసేసేవాళ్ళు. మనం చూడలేదా? ఒక ఈటల గారిని చూడలేదా, విజయశాంతి గారిని చూడలేదా, ఆర్లే నరేంద్ర గారిని చూడలేదా, ఎంతమంది నాయకులు చూడలేదని మనం. ఆయన అనుకున్నది తరువుగా ఆయన పార్టీ నుంచి బయటికి పంపించాలంటే పంపించేస్తారు. ఒక్క నిమిషం కాదు. అంటే ఇది నా కుడి భుజం ఈటల అన్నాడు. నా కుడి భుజం ఈటల అనగానే కోవిడ్ టైంలో కోవిడ్ మంత్రి అంటారు ఈటల గారిని. అంత బాగా పనిచేసినారు ఆయన. అరే అంత బాగా కోవిడ్ టైంలో అంత బాగా పనిచేసిన వ్యక్తిని హైలైట్ అవుతున్నాడు అని చెప్పేసి, ప్రజల్లో మంచి పేరు వస్తుందని చెప్పేసి అక్కసుతో కళ్ళు మండి ఏదో 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 పిచ్చి కేసు వేసేసి ఆయన పార్టీ నుంచి బహిష్కరించాడు. ఆయన ఎంత వేధించాడు. అయితే ఇప్పుడు ఈటెల గారి విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఈయన కూడా విచారణకి వెళ్ళారు. అక్కడ కూడా ఈటెల గారు గోడ మీద పెళ్లివాటం లాగా, అంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు కేసీఆర్కి ఫర్గా చెప్పారు. అంటే 4 గంటల పాటు 19 క్వశ్చన్లు అడిగితే ఆయనకే ఫర్గా చెప్పారు అని ఒక టాక్. అది లోపల ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఈటెల గారు కేసీఆర్ గారికి ఫర్గా చెప్పారు. అసలు కేసీఆర్ గారు అంటే ఈటెల గారి పరిస్థితి ఏంటంటారు? అయితే ఈటెల గురించి మీరు ఒక విషయం తెలుసుకోవాలా. ఇప్పుడున్న చాలా మంది నాయకుల్లో ఈటెల ఒక అరుదైన నాయకుడు. ఆయన వ్యక్తిత్వం కంప్లీట్గా డిఫరెంట్. ఆయన మిగతా నాయకుల్లాగా మనం మిగతా నాయకుల్లో పంచిన ఆయన చేర్చలేదు. ఈజ్ అ జెంటిల్ మ్యాన్. ఈజ్ అ వెరీ వెల్ జెంటిల్ మ్యాన్. ఆయన కాళేశ్వరం విచారణకు పోయినప్పటికీ అక్కడ ఏది జరిగిందో అసలు ఏంటో అదే చెప్పారు. ఆయన రాజకీయ అవసరాల కోసము తన నీతిని మార్చుకోలేదు, తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. గుర్తుపెట్టుకోండి. రాజకీయ అవసరాల కోసము ఇవాళ రేపు ఎప్పుడు ఎంతగానే దిగజారి మాట్లాడతారు. అట్లా దిగజారే వ్యక్తి ఈటల కాదు. ఆయన అట్లాంటి వ్యక్తి కానే కాదు. అందుకే ఆయన ఏం చెప్పారు, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ప్రభుత్వం నుంచి ఏదైతే బిల్స్ వస్తాయో ఆ బిల్స్ మేము స్క్రూటినీ చేసుకొని బిల్స్ రిలీజ్ చేయాల్సిన పని మాది ఉంటుంది. ఆ బడ్జెట్లను చూసుకుంటాం, బిల్స్ ని చూసుకుంటాం, వాటిని రిలీజ్ చేసే పని మాది. ఆర్థిక శాఖకి అదే పని ఉంటుంది, అంతకు మించి పని ఉండదు అని చెప్పారు ఆయన. ఏది చేసినా కూడా సీఎం కేసీఆర్ గారే తన
తన ఆలోచన విధానం ప్రకారమే చేశారు కానీ అది క్యాబినెట్ కూడా పెట్టి క్యాబినెట్ ఏముందండి, క్యాబినెట్ ఇవ్వాలి అంత తలూపే కార్యక్రమం క్యాబినెట్ మీటింగ్ అంటే పెద్దగా పట్టించుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ని ఎదిరించి మాట్లాడేంత దమ్ము ఎవరు? అధినాయకత్వం ఏది చెప్తే అదే ఫాలో. ఇప్పుడు క్యాబినెట్ లో ఇప్పుడు కేసీఆర్ ఒకటి పెట్టిండు అనుకోండి, ఒక రెజల్యూషన్ పెట్టిండు క్యాబినెట్ ముందు, ఏ మంత్రికి అంత దమ్ము ఉంది ఆ రెజల్యూషన్ ని క్వశ్చన్ చేసేంత? అది ప్రాంతీయ పార్టీ కాబట్టి, ఇక్కడ పట్టున్న పార్టీ కాబట్టి, ప్రాంతీయ పార్టీ, అందులో కుటుంబ పార్టీ. అటువంటి పార్టీలో ఎదురుగా మాట్లాడే అవకాశం ఉంటుందా? అందుకే అప్పట్లో అది కేసీఆర్ గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా జరిగిపోయింది, అది కంప్లీట్ గా కేసీఆర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఈటల గారు ఇంకొక విషయం, ఆయన ఒక వ్యక్తిత్వం ఎట్లాంటిదంటే తెలంగాణ కోసము, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసము ఆయన ఎంత దాకా అయినా పోతారు, ఎంతైనా పని చేస్తారు, ఎంతైనా తిరుగుతారు. ఆయన ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టకుండా రిటర్న్ పంపించే పరిస్థితి ఉండదు. అటువంటి వ్యక్తి ఏ నాయకుడు పెట్టాడండి. ఏ నాయకుడు పెడితే కనీసం చాలా మంది, నేను ఇప్పుడు కూడా చెప్తాను, 90% నాయకులు ఇంటికి వచ్చిన కార్యకర్తకు కనీసం వాటర్ ఇవ్వరు. ఇంట్లో వెయిటింగ్ చేపిస్తారు, గంటలు గంటలు వెయిటింగ్ చేపిస్తారు. కనీసం కార్యకర్తలే కదండి అసలు, రథ సారథులు అంటే వాళ్ళే కదా, వాళ్ళకి మోసేదంతా వాళ్ళే. మీరు ఈటల ఇంటికి వెళ్ళండి, మీరు టిఫిన్ టైంలో వెళ్తే టిఫిన్ పెడతారు, భోజన టైంలో పెడతారు భోజనం పెడతారు, డిన్నర్ టైంలో పెడతారు, డిన్నర్ పెట్టి పంపిస్తారు. ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. ఎక్కడికి వెళ్ళినా కడుపు ఖాళీ ఈటల ఇంటికి వెళ్తే కడుపు నిండుతుందని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, మామూలు సామాన్య ప్రజలు అనుకుంటారు. అదే ఆయన వ్యక్తిత్వం. ఆయన తప్పు మాట్లాడంటే నేను కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. 100%. ఓకే, ఇప్పుడు ఒకవేళ కవిత కనుక సెపరేట్ అయ్యి పార్టీ పెడితే ఏ పార్టీకి నష్టం అంటారు? అంటే బీఆర్ఎస్ కా, బీజేపీ నష్టపోతుందా, అసలు ఏంటి కాంగ్రెస్ నష్టం? ఇప్పుడు కవిత రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలా తయారైంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లోకి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డితో ఎట్లాగో వ్యాపార సంబంధాలు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ కూడా తీసుకోదు అని చెప్పేసి. అది మొత్తానికి తీసుకుంటుందా లేదా అనేది అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ ని డౌన్ చేయాలంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఈ యొక్క కవిత అనే ఒక దాన్ని ప్లే చేస్తూనే ఉండాలి. కవితని ప్లే చేస్తూనే ఉండాలి. అది అట్లా కంటిన్యూ చేస్తాడు. పార్టీలోకి తీసుకుంటాడా లేదా అనేది వేరే విషయం. బీఆర్ఎస్ ని డౌన్ చేయాలా, బీఆర్ఎస్ ని డ్యామేజ్ చేయాలంటే కవిత ఎపిసోడ్ ని రన్నింగ్ లో ఉంచాల్సిందే. ఆ కవిత ఎపిసోడ్ రన్నింగ్ లో ఉంచుతాడు, అట్లాగే ఉంచుతాడు. కవిత రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకాలు చాలా స్పష్టంగా, అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి కూడా కావచ్చు. ఎందుకంటే సొంత తండ్రి మీద, సొంత పార్టీ మీద విమర్శించింది అంటే దానిలో ఏదో తప్పు జరిగింది అన్న ఆలోచన ప్రజల్లోకి వెళుతుంది. రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడంటే, రేవంత్ రెడ్డికి ఇప్పుడు ప్రజల్లో అంతగా పేరు రాలేదు. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ఎటువంటి నిర్ణయాలు ఏమి తీసుకోలేదు. ప్లస్ తను ఇచ్చినటువంటి హామీల్ని తనే తుంగలో దొక్కి ఇప్పుడే అసలు ప్రజల్లో చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు నేను ఎట్లాగో చెడిపోయాను, అసలు ఇందులో ఇంకెవరున్నారంటే కేసీఆర్ని కూడా చెడగొడితే అయిపోతుంది. సో దానికి నాకు కావాల్సింది ఎవరు? కవిత. నాకు ఒక ఆయుధం దొరికినట్టే కదా. ఇప్పుడు కవిత భుజం మీద గన్ను పెట్టి పేలుస్తున్నాడు, వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు, అంతే. అది ఆ ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు సరే అది కేసీఆర్ కుటుంబం విషయం కాబట్టి కుటుంబంలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కవితకు ప్రియారిటీ, ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. కవితను రేపు కాబోయే సీఎం గా కూడా అసలు ప్రొజెక్ట్ చేయలేరు వాళ్ళు. కవిత డ్యామేజ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది, 100% ఉంటుంది. తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారుతుందని తెలంగాణలో ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. తెలంగాణ ప్రజలందరూ ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే బీఆర్ఎస్ వైపు పోతున్నారు తెలంగాణ ప్రజలు అనుకుంటున్న టైంలో ఈ కవిత ఎపిసోడ్ వచ్చింది, డైవర్షన్ వచ్చింది. మేమేమంటామంటే అసలు కేసీఆర్ యొక్క నియంత్రిత పాలన చూసిన వాళ్ళు తెలంగాణ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ ఎట్లా నమ్ముతారండి? ఆ కవిత ఎపిసోడ్ వచ్చినా రాకున్నా బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో. ఇంకా అది ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుంది తెలంగాణ తప్పితే బీఆర్ఎస్కి ఎటువంటి స్థానం లేకుండా పోతుందని చాలా స్పష్టంగా నేను చెప్పాలి. అయితే నిన్న క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఈ క్యాబినెట్ విస్తరణలో సామాజిక న్యాయం జరిగిందంటారా? మీ అనాలిసిస్ ఏంటి అసలు? మొట్టమొదటి క్యాబినెట్ ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రితో కలిపి 18 మంది మంత్రులు ఉండొచ్చు. ముఖ్యమంత్రితో కలిపి మొట్టమొదటి ఎంతమంది మంత్రులు తీసుకున్నాడు? ఇంకా 6 బెర్తులు ఖాళీగా 12 మంది, 12 మంది. అప్పుడు మొట్టమొదటి బెర్త్ అంటే దాదాపు 1.5 year అయిపోయింది. ఈ 1.5 yearలో ఎవరెవరికి ఇచ్చినాడు? అంతా కూడా రెడ్డిలకు, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి, బీసీలకు చాలా తక్కువ, ఒక
గౌడ్ మన కరీంనగర్ నుంచి మన ఆర్టీసీ మంత్రి ఆయన తప్పితే ఇంకెవరికి బీసీలకు ఇవ్వలేదు. మన బట్టి విక్రమార్క గారు ఆయన ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రెడ్డిసే కదా. అప్పుడే సామాజిక న్యాయం ఎందుకు గుర్తురాలేదు మరి? ఒక మాట, ఇదే రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం మంత్రివర్గంలో కేసీఆర్ టైంలో మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటించలేదని చెప్పేసి విమర్శించినటువంటి వ్యక్తి. మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఎందుకు ఈ యొక్క సామాజిక న్యాయాన్ని పాటించలేదు? సంవత్సరంన్నర తర్వాత ఈ సామాజిక న్యాయం గుర్తొచ్చింది ఆయనకి. ఇందులో చాలా పెద్ద కుట్ర ఉంటుంది, మీరు అర్థం చేసుకుంటే. ఏ కుట్ర అంటారు? ఎలక్షన్లలో మీరు చూడండి, ఖమ్మం నుంచి ఇద్దరు ఓసీలకు ఇచ్చారు, అదేవిధంగా నల్గొండ నుంచి ఇచ్చారు, మహబూబ్నగర్ నుంచి ఒకరికి ఇచ్చారు, ఇటు కరీంనగర్ నుంచి ఒక బీసీకి. అయితే వీళ్ళందరూ కూడా ఈ మంత్రుల పేరు, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి కావచ్చు, తుమ్మల కావచ్చు, జూపల్లి కావచ్చు, వీళ్ళందరూ కొండా సురేఖ వరంగల్ నుంచి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలక్షన్లో భారీగా విపరీతంగా డబ్బులు ఖర్చు చేశారు పార్టీ కోసం. ఓటుకు నోటు కోసం చాలా డబ్బులు ఖర్చు చేశారు వీళ్ళంతా. ఎలక్షన్ సందర్భంలో, ప్రచార సందర్భంలో ఒకప్పుడు రేవంత్ రెడ్డి వరంగల్ పోతారు. వరంగల్ పోయి అక్కడ వరంగల్లో కొండా సురేఖ గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు అవుతుంది. ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఓపెన్గా చెప్పాడు. ఏం చెప్తారంటే, మీరు 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వరంగల్ నాయకులు బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం అధికారంలోకి వస్తే మీరు మళ్ళీ సంపాదించుకునే అవకాశం వస్తుంది. సో మీరు ఏదైతే సంపాదించినప్పుడు ఇప్పుడు ఖర్చు చేయండి. పబ్లిక్ గా చెప్పారు. ఖర్చు చేయండి, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మీరు సంపాదించుకోవచ్చు. ఇదే జరిగింది. ఇట్లా వీళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల, వీళ్ళందరూ కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు ప్రయత్నం చేసినారు. డబ్బు ఖర్చు పెట్టే ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 60, 70, 100 కోట్లు కూడా ఖర్చు చేశారు వీళ్ళు. అంత ఖర్చు చేసినప్పుడు మరి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కదా. అసలు ఈ డబ్బులు ఖర్చు పెట్టడం, నీళ్ళలాగా పారిపోయినట్టు ఈ డబ్బులు ఇవ్వడము, ఇదంతా కరెక్ట్ పద్ధతేని అంటారా? రాజకీయాల్లో కాదు, కానీ ప్రజలు మరి ప్రజల్ని ఓటుకు నోటు తీసుకొని వేసినట్టుగా అలవాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కదా ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ యొక్క పాలిటిక్స్ ఆ విధంగా ఉంటాయి. నువ్వు డబ్బు తీసుకో ఓటేయి, ఈ నోటు తీసుకో ఓటేయి. కానీ ప్రజల్ని ఎంత ప్రభావితం చేసినా కూడా వాళ్ళ ఓన్ డెసిషన్ అనేది ఉంటుంది. ఒకటి నేను మాట చెప్తానండి, డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు కొంచెం బైండే ఉంటారు ఆ పార్టీకి. మీరు డబ్బులు తీసుకున్నట్టు కొంచెం బైండే ఉంటారు అంతే. ఇప్పుడు వేరే పార్టీ వచ్చి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చింది అనుకో, ఆ పార్టీ కొంచెం లోపల ఉంటుంది కదా, కొంచెం బైండే ఉంటారు. కానీ తర్వాత 5 సంవత్సరాలు నష్టపోయేది ప్రజలే కదా. 100% అది ఇప్పుడు తెలుస్తుందిగా. కేసీఆర్ హయాంలో కూడా అదే జరిగింది. కేసీఆర్ హయాంలో మునుగోడు ఎలక్షన్ జరిగితే ప్రజలందరూ బయటకు వచ్చి మేము ఓటు వేయము, మీరు నాకు ఓటు వేయడానికి మీరు అన్ని ఊర్లలో డబ్బులు ఇచ్చిన మా ఊరికి డబ్బులు ఇలే అని చెప్పేసి ప్రజలు వచ్చి రోడ్డు పైన కూర్చున్నారు కదా. మరి కేసీఆర్ హయాంలో కూడా జరిగింది ఇదంతా. ఒక మునుగోడులో కావచ్చు, ఒక దుబ్బాకలో కావచ్చు, ఒక హుజరాబాద్లో కావచ్చు, ఎలక్షన్లో మెయిన్ జనరల్ ఎలక్షన్లో కావచ్చు, కేసీఆర్ కూడా చాలా విపరీతంగా డబ్బులు పంచిండు. వీళ్ళు కూడా. కానీ ఇక్కడ ప్రజల ఆలోచన ఏంటంటే, మంత్రుల విషయంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అవకాశం ఈ డబ్బులు ఎవరైతే బాగా ఖర్చు పెట్టిరో వాళ్ళకు మంత్రిగా అవకాశం ఇచ్చిండు. వాళ్ళు మంత్రులుగా అవకాశం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు, డబ్బులు దోచుకోవడం మొదలు పెట్టినారు. మీకు తెలుసు కదా, బట్టి విక్రమార్క చాంబర్ ముందు కాంట్రాక్టర్లు వచ్చేసి 20% కమిషన్లు అడుగుతున్నారని చెప్పి ధర్నా చేసారు. దాని అర్థం ఏంటి? మరి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు దోచుకుని పనిలో పడ్డారనే కదా. నిన్న మొన్న మల్లు రవి గారు 30% కమిషన్ అడుగుతున్నారని చెప్పేసి పేపర్లో వార్తలు వచ్చినాయి. దాని అర్థం మరి ఆయన కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు డబ్బులు దోచుకునే పనిలో పడ్డాడు కదా. అంతకు ముందు కొండా సురేఖ ఏమనిందండి, కొండా సురేఖ మంత్రులు ఎవరైనా ఫైల్స్ క్లియర్ చేస్తే డబ్బులు తీసుకుంటారు, కానీ నేను అంటే మంత్రులందరూ డబ్బులు తీసుకుంటున్నట్టే కదా. అంటే ప్రజలు కూడా ఇక్కడ ఆలోచన ధోరణి ఏంటంటే, ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు, విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి, నిత్యావసరాలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, వీటన్నిటి ద్వారా మా నుంచి దండుకున్న డబ్బులు మాకే పంచుతున్నారు కాబట్టి అది తప్పు కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు 2 విషయాలు అడిగారు. ఒకటి సామాజిక న్యాయం అడిగినారు, తర్వాత ప్రజలపైన పడే ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఇంతసేపు ఏం చెప్పా, వీళ్ళు ఏ విధంగా అయితే డబ్బులు ఖర్చు పెట్టారో
అదే విధంగా డబ్బులు దోచుకుంటున్నారు. డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి వాళ్ళు ఏమనలేకపోతున్నాడు, లేదా కాంగ్రెస్ పార్టీ ఏమనలేకపోతుంది, వాళ్ళని కప్పపుచ్చుకుంటుంది. లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే అలవాటు కదా, ఆయన ఓటుకు నోటు కేసులో డబ్బులు ఇచ్చి ఒక ఎమ్మెల్సీని కొనే ప్రయత్నం చేసిండు. అంతకంటే ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు జలయజ్ఞం చేసిందని చెప్పేసి మనం అందరం 2004 నుంచి 2014 జలయజ్ఞంలో డబ్బులు దోచుకున్నారని చెప్పేసి మనకు తెలిసింది. అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అంతా, వీళ్ళు దోచుకుంటారు. అయితే ఈ మంత్రులకు ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టిండో ముందు వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు ఎలగొట్టుకోవాలా, ఎలగొట్టుకున్న తర్వాత అప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తాం. ఆ మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు ఇప్పుడు ఏంటి, ఇద్దరు ఎస్సీలకు ఇచ్చి ఒక బీసీకి ఇచ్చి మేము సామాజిక న్యాయం చేస్తున్నాం అని చెప్పేసి ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప అస్సలు నిజం ఏంటంటే సామాజిక న్యాయం మొట్టమొదట ఎప్పుడైతే ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు చేయాల్సినటువంటి సామాజిక న్యాయం ఆ విధంగా చేయకుండా కేవలం దోచుకోవడానికే ప్రాధాన్యతనిచ్చి ఎవరైతే ఖర్చు పెట్టిరో ఆ ఖర్చు పెట్టిన వాళ్ళకి దోచుకునే అవకాశం ఇచ్చి ఇప్పుడు ముగ్గురిని ఎస్సీ నుంచి ఇద్దరిని ఒకరు బీసీ నుంచి ఇచ్చి సామాజిక న్యాయం చేసామని ఒక ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారని మనకు ఆరోపణ. అదే మీరు ఇదే బీసీకి ఇదే ఎస్సీలకి ముందే ఇచ్చింటే వీళ్ళకి దోచుకునే అవకాశం ఉండేది కాదు కదా, వీళ్ళకి దోచుకునే అవకాశం ఉండేది కాదు, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది కాదు. అందుకే విస్తరణ చేయలేదు, అందుకే సామాజిక న్యాయం చేయలేదు. ఓకే, సో ప్రజలు కూడా ఓటుకి నోటు తీసుకునే ముందు ఏంటంటే ఖచ్చితంగా మీరు చెప్పిన విషయం జనాలకి ఇవన్నీ అర్థం కావండి. జనాలు ఏమవుతారు, మనం ప్రశ్నించే హక్కు కోల్పోతున్నాము అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు చూడండి ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఇందిరమ్మ ఇళ్ళకి అనేక రకాలైన కొరీలు ఉన్నాయి. ఇన్ని స్క్వేర్ ఫీట్ లోనే బునాది వేయాలి, బునాది వేసిన తర్వాత ₹1,00,000 ఇస్తారు. అది కూడా ఆ ₹1,00,000 ఎప్పుడు ఇస్తారు, ఆ స్క్వేర్ ఫీట్స్ అవన్నీ కరెక్ట్గా కొలుచుకున్న తర్వాతనే ₹1,00,000 రిలీజ్ చేస్తారు. దాని తర్వాత గోడలు వేసిన తర్వాత ₹1,00,000 ఇస్తారు. ఆ గోడలు కూడా చెప్పిన పరిణామంలోనే లేవాలి. అదన్నీ కరెక్ట్ ప్రూవ్ చేస్తేనే ఇంకో ₹1,00,000 ఇస్తారు. దాని తర్వాత సీలింగ్ పడ్డ తర్వాత ఇంకో 1,00,000, ఆ సీలింగ్ కూడా అంతే ఉండాలి. లబ్ధిదారు ఓన్ డెసిషన్ లేదు. ఇప్పుడు గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళు అడగలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు. ఎందుకంటే కొంతమంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకోటి, ఆ ఇల్లు ఎవరికి ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. నిజమైన లబ్ధిదారు నేను రండి, మాది మక్తల్ కాన్స్టిట్యున్సీ కదా, మా కాన్స్టిట్యున్సీలో 200 పైగా ఊర్లు ఉంటాయి, 200+ ఊర్లు ఉంటాయి. ప్రతి ఊర్లో ఎప్పటికి కూడా పూరి గుడిసెలు ఉంటాయి. ఆ ప్లాస్టిక్ కవర్లో కప్పుకొని ఉన్న ఇల్లు చాలా ఉంటాయి. అటువంటి వాళ్ళని వీళ్ళు లబ్ధిదారుగా చేర్చుకోలేదు ఇంతవరకు, కేవలం వాళ్ళ నాయకులకే చేర్చుకున్నారు. ఇప్పుడు చూడండి, ఆ పూరి గుడిసెలో ఉన్న వ్యక్తి ఆయనకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనుకోండి, ఆయనకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే వాళ్ళు రకరకాల డీలింగ్స్ మాట్లాడుకుంటారు. 5 లక్షలు ఇస్తారు కదా, దానిలో 1 లక్ష కాంగ్రెస్ నాయకుడికి ఇవ్వాలా, ఇస్తే అప్పుడు కాంగ్రెస్ నాయకుడు సపోర్ట్ చేస్తాడు, నీ పేరు పెడతాడు, లేకపోతే పెట్టాడు. నిన్న మీ నియోజకవర్గంలో ఒక క్యాబినెట్ విస్తరణలో మంత్రి కేటాయించారు కాబట్టి మీ నియోజకవర్గానికి సంబంధించి ఇంకేమైనా పరిణామాలు మారుతాయంటారా? మా నియోజకవర్గంలో దోచుకోవడం స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇప్పుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎమ్మెల్యే గారు మొన్నటి దాకా కూడా నాకు మంత్రి పదవి వస్తుందన్న ఒక ఆశతో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎక్కడ కూడా దోచుకోవడం అనే పనికి స్టార్ట్ చేయలేదు. యాక్చువల్గా మొన్న ఉగాదికే నేను మంత్రి అయిపోతా అనుకున్నాడు ఆయన. ఉగాది రోజు ప్రమాణ స్వీకారం చేస్తాను అనుకున్నారు, కానీ అవ్వలేదు. ఇది అవుతుందో కాదో అని చెప్పేసి ఇక దోచుకోవడం స్టార్ట్ చేసినాను. మా ప్రాంతాల్లో ముఖ్యంగా ఇసుక దోచుకోవడం, మట్టి దోచుకోవడం, కళ్ళు కంపౌండ్ల ద్వారా వచ్చే డబ్బు, బెల్ట్ షాప్ల ద్వారా వచ్చే డబ్బు, ఇట్లా మిల్లర్ల దగ్గర నుంచి తీసుకునే డబ్బు, ఇట్లా రకరకాలుగా డబ్బు దోచుకోవడం స్టార్ట్ చేసేసారు. మరి పరిణామాలు ఇంకా మారవు. ఇప్పుడు పరిణామాలు మారవు. ఇప్పుడు ఆయన మంత్రి పదవి ఊరికే వచ్చిందా అంటే మనం అది కూడా చెప్పలేము. మరి ఏమన్నా సమర్పించుకున్నాడేమో అందుకే మంత్రి పదవి వచ్చిందా, అది కూడా చెప్పలేము. అంటే జస్ట్ పుట్టింగ్ క్వశ్చన్ మార్క్. అయితే కొంతమంది ఆశావాహులు ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు కూడా ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు అండ్ మల్రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రాజీనామాల పర్వం మొదలు పెడతారు అన్న ఒక టాక్ వచ్చింది. అది నిజమేనా? రాజీనామాలు చేస్తారంటారా? ఇప్పుడు వాళ్ళు రాజీనామాలు చేసినా తెలంగాణ ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏమి లేదు. వాళ్ళు రాజీనామాలు చేయకపోయినా తెలంగాణ ప్రజలు కొత్తగా ఒరిగేది ఏం లేదు. వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చినా కూడా
తెలంగాణ ప్రజలు కొత్తగా ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ హామీలు ఏమైనా తీరుస్తారా? నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తారా? స్టార్ట్ చేయమని చెప్పండి. తులం బంగారం ఇస్తారా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి? నేను గత వారంలో ఒక 100 పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యింటా. 100 పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యింటా. మా భక్తుల నియోజకవర్గంలో అందరు బీద వాళ్ళే, అందరు బీద వాళ్ళే. నేను అటెండ్ అయిన పెళ్లిలలో గత నెలలో 100 చిల్లర పెళ్లిలకు అటెండ్ అయ్యింటా. అందులో ప్రతి ఒక్కరు బీద వాళ్ళు, ఒక 10% తప్ప. మరి వాళ్ళందరికీ తులం బంగారం అందలేదు ఇంతవరకు. మరి ప్రభుత్వం తరపున ఈ మంత్రి పదవులు వచ్చినా రాకున్నా, వాళ్ళు రాజీనామా చేసినా చేయకున్నా తెలంగాణ ప్రజలకు బతుకులు ఏమైనా మారుతాయా? ఇది ప్రశ్న. తెలంగాణ పేద ప్రజల యొక్క బతుకులు ఏమైనా మారుతాయా? మహిళల బతుకులు ఏమైనా మారుతాయా? నిరుద్యోగుల బ్రతుకులు ఏమైనా నిరుద్యోగ భృతి ఇస్తారా? ఫీజు రియంబర్స్మెంట్ చదువుకొని సర్టిఫికెట్లు కాలేజీ నుంచి తెచ్చుకోలేక, అక్కడ కాలేజీ యాజమాన్యము వీళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వక, మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి దీని ఏమన్నా తెలంగాణ ప్రజల విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు ఏమైనా ఇప్పిస్తారా? అనేక కాలేజీలు మూతపడుతున్నాయి. కాలేజీలు మూతపడుతున్నాయి. ఏమైనా తెరిపిస్తారా? మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి, తెలంగాణ వ్యాప్తంగా ఇన్ని సమస్యలు ఉన్నాయని ప్రతిదీ మీకు ఒక అవగాహన ఉంది. మరి ప్రజల తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఎలాంటి పోరాటం చేయడానికి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు? మీ ఎజెండా ఏంటి? మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇప్పటికే 3 రకాల ధర్నాలు చేసినాం. ఓకే. ఒకటి హైడ్రా విషయంలో కావచ్చు, ఒకటి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, అదేవిధంగా స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళలో వసతుల కోసం పిల్లలకు మంచి భోజనం పెట్టాలని కావచ్చు. ఇటువంటి వాటిపైన మేము ఇక్కడ హైదరాబాద్లో ధర్నా చేసాం. ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ధర్నాలు చేసాం మేము. అంతేకాదు రైతులకు వెంటనే, ఇప్పుడు రీసెంట్గా చెప్తున్నాను, ధాన్యం వెంటనే కొనాలి, తేమ తీయవద్దు, వాళ్ళకి కళ్ళాల ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకి కావాల్సిన సంచులు అని చెప్పేసి వాటిపైన ధర్నాలు చేసాం. వాటిపైన మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, కలెక్టర్ ఆఫీసుల్లో మేము ధర్నాలు చేసాం. అదేవిధంగా రైతులకు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మేము మొత్తం 100% ఒక గ్రామంలో ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ధర్నాలు చేసాం. రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు చేసాం. పెన్షన్లు ఇవ్వాలని, పెన్షన్లు ఇవ్వాలి కదండి, పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు చేసాం. రైతులకు బోనస్ కింద ఏదైతే మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తారో ఆ బోనస్ ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేసాం. అంతేకాదు రైతులకు మీరు ఏదైతే ధాన్యం సేకరణ చేసినారో ఆ సేకరించినటువంటి దానికి డబ్బులు నెల రోజుల దాకా ఇవ్వలేదు. దానిపైన మేము పోరాటం చేస్తే అప్పుడు డబ్బులు ఇచ్చినారు. అప్పటిదాకా డబ్బులు ఇవ్వలే. ఈ బోనస్ దేవుడు ఇంకా అసలు డబ్బులు, అసలు మద్దతు ధర ఉందో మద్దతు ధరని ఇవ్వలేదు వీళ్ళు ఇంతవరకు. మళ్ళీ దానిపైన ఇదొక బోనస్ ఒకటి ఉంది, ఇంకా బోనస్ బ్యాలెన్స్ ఇంకా ఇవ్వలేదు. మేము ఇన్ని పోరాటాలు చేస్తున్నాం. మా పోరాట ఫలితంగానే తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి అన్యాయం దేశవ్యాప్తంగా ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇప్పుడు నేషనల్ మీడియా తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేసిందో నేషనల్ మీడియా రాస్తుంది కదా. నిన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది కర్ణాటక పైన, తెలంగాణ ప్రభుత్వం పైన. నిన్న కూడా హిందూలో వచ్చింది ఒక ఆర్టికల్. ఏ విధంగా వీళ్ళు ప్రామిస్ చేశారు, ఏ విధంగా వాళ్ళు డెలివరీ చేయలేకపోతున్నారు, ఆ డెలివరీ చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకొని రావాలి, ఆ అప్పు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది మొత్తం ఒక పెద్ద ఆర్టికల్ రాస్తారు, హిందూ పేపర్లో రాస్తారు. అది మేము చేసిన పోరాట ఫలితమే కదా. తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు గ్రామాల్లో రండి, నేను రెగ్యులర్గా గ్రామాల్లో పోతా ఉంటాను. వారంలో ఖచ్చితంగా 2-3 రోజులు నేను గ్రామాల్లోనే ఉంటాను. ఎక్కడ పోతాను నేను, అక్కడ నేను మా కాన్స్టిట్యున్సీ పోయినా కూడా మా గ్రామం చిన్న గ్రామం, ఒడ్వాడ అనే గ్రామం, మాది చాలా చిన్న గ్రామం. మా గ్రామం పక్క నుంచి వాగుపోతుంటది, కృష్ణానది పోతుంటది. నేను పోతే అక్కడే ఉంటాను, మా గ్రామంలోనే ఉంటాను. నేను ప్రజలతో ఇంటరాక్ట్ అవుతా ఉంటాను, తెలుస్తాయి విషయాలు ఇవన్నీ. మీరు సిటీలో కూర్చుంటే తెలియదు, సిటీలో కూర్చుంటే తెలియదు, మీరు గ్రామాల్లో ఉండాల్సిందే, ప్రజలతో కలిసి పోవాల్సిందే, అప్పుడే మీకు విషయాలు తెలుస్తాయి. మీరు రండి. అందుకే మీడియా చాలా మంది మిత్రులు మీడియా మీద అడుగుతూ ఉంటారు, సార్ మీరు గ్రామాల్లోకి రావాలా, గ్రామాల్లో రైతులు, విద్యార్థులు, మహిళలు పడే ఇబ్బందులు చూడాలా, చూస్తేనే తెలుస్తుంది. మొన్న వర్షం పడింది, ఋతుపవనాలు, అది మనకి తెలియడమే కాదు అందరికి తెలియచెప్పేలా కూడా చేయొచ్చు. వర్షం పడి ఋతుపవనాలు స్టార్ట్ అయితే కొంతమంది విత్తులు నాటుకున్నారు. విత్తులు నాటుకోవడానికి పోతే విత్తులు దొరకలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో అక్కడిక్కడ కష్టపడి కొంతమంది నాటుకుంటే అది వర్షాలు లేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు దానికి ఏంటి పరిస్థితి? అసలు రైతే రాష్ట్రానికి వెన్నెముక కదా. వీళ్ళు రైతు బంధు ఇంతవరకు వేస్తే ఇంతవరకు వేయట్లేదు. వాళ్ళు పెట్టుబడి నష్టం కదా, పెట్టుబడి నష్టం కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ 100 సార్లు అరెస్ట్ అవుతాడు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్ 100 సార్లు 100 కేసులు అవుతాయి, 100 సార్లు అరెస్ట్ కావాలి. రకరకాల కేసులు ఉన్నాయండి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, గుర్తుందా మీకు?
చాలా మంది. దారుణం అండి అది. ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు, గుర్తుందా మీకు? దారుణం అండి అది. చెప్పుకుంటూ పోతే ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 7,942 మంది గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ కారణం ఎవరండి? అనేక రకాలైనటువంటి ఇష్యూస్ జరిగినాయి హైదరాబాద్లో. దానికి కారణం ఎవరు? వీటన్నిటిపైన కేసులు ఏమని చెప్పండి. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈయన చెప్పుకునే కొన్ని స్కామ్ల గురించి చెప్తున్నాడు. గొర్రె పిల్లల స్కాము, గొర్రె పిల్లల స్కామ్ కూడా దారుణమైన స్కామ్ అది. దాని తర్వాత విద్యుత్ కొనుగోళ్ల స్కాము, వేల కోట్ల స్కామ్ అది. దాని తర్వాత కార్ రేసింగ్, ఈ కార్ రేసింగ్ స్కామ్, దాని తర్వాత కాళేశ్వరం స్కామ్ కావచ్చు, అదేవిధంగా భూముల స్కామ్ కావచ్చు. కోట్లు పెట్టి అమ్ముకున్నారని చెప్పేసి కొంతమంది వాళ్ళు రాసుకున్నారని చెప్పేసి కొంతమంది ధరణి స్కాము, ధరణి స్కామ్. ఇట్లా నేను చెప్తున్నా కదా, 100 సార్లు కేసీఆర్ అరెస్ట్ అవుతాడు రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే. 100 కేసులో కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, కానీ నాకు చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఆర్థిక నేరాలు ప్లస్ ఇంకో రకమైన స్కామ్లు. ఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఒకటి భాగం. ఫోన్ ట్యాపింగ్ అనేది అతిపెద్ద నేరం. ప్రజల యొక్క గోప్యతను మీరు కాపాడాలి, అది మీ బాధ్యత. ప్రభుత్వంలో కాపాడాల్సిన బాధ్యతని, ఆ బాధ్యతను మరిచి ప్రజల యొక్క గోప్యతకు భద్రతా భావాన్ని పెంచి పోషించారు కదా. మరి దానిపైన కేసు కాకూడదా? చిత్తశుద్ధి ఉంటే ముందు కేసీఆర్ని అరెస్ట్ చేయాలా? ఇట్లా అనేక రకాలైన కేసులు ఉన్నాయి. అసలు ప్రభాకర్ రావు ఇప్పుడు ఏం చెప్తారు అని అనుకుంటున్నారు? 100% ప్రభాకర్ రావు నాకు తెలిసి కేసీఆర్ డైరెక్షన్లో నేను పని చేశాను, కేటీఆర్ డైరెక్షన్లో నేను పని చేశాను అని చెప్పేసి ప్రభాకర్ రావు ఒప్పుకుంటాడని నేను అనుకుంటున్నా. అందుకే దాని అమెరికాను వచ్చాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మానసిక వేదన ఆయన కూడా అనుభవించలేకపోతున్నాడు నాకు తెలిసి. అది పెద్ద మానసిక వేదనలాగా అయిపోయింది ఆయనకి, ఆయన కుటుంబానికి. చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క యాక్షన్, ప్రభుత్వ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని మనం ఆలోచించాలి. నిజంగా చిత్తశుద్ధి ఉండింటే ఇప్పటికే ఈ కార్ రేసింగ్ పైన కేటీఆర్ అరెస్ట్ చేసేవాళ్ళు, గొర్రెల స్కామ్ పైన కేసీఆర్ అరెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ మైండ్ లో వచ్చిన స్కామ్ అది, స్కీమ్ అది, పథకం, గొర్రెల స్కీమ్ కావచ్చు. మీకు ఇంకో కొన్ని స్కీములు చెప్తా, మీరు చాలా మందికి మర్చిపోయి ఉంటారు. చెప్పండి. చేపల పథకం అని ఒకటి ఉండింది. ఆ పథకంలో భాగంగా అప్పట్లో ఈ టీవీఎస్ స్కూటీలు, వ్యాన్లు, ఆ టాటా ఏస్ వ్యాన్లు ఇవన్నీ ఇచ్చినారు. అందులో కూడా స్కామ్ జరిగింది. చేప పిల్లల్లో ప్రతి సంవత్సరం స్కామ్ జరుగుతుంది. చెరువుల్లో చేపలు వేస్తారు. ఇప్పుడు ఈ మృగశిర కార్తె రాకడం తర్వాత చెరువులో చేపలు వేస్తారు. ఆ చేప పిల్లల కొనుగోలు కూడా స్కామ్ జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. చేప పిల్లల సైజు 3 ఇంచులే ఇంత సైజులో ఉండాలంటారా? ఈ సగం సైజు కూడా ఉండవు, సగం సైజు కూడా ఉండవు. అందులో పెద్ద స్కామ్. ప్రతి పథకంలో స్కామ్ అండి. దీంట్లో స్కామ్ లేదు అని చెప్పడానికి వీళ్ళ దళిత బంధువుల స్కామ్ గురించి స్పష్టంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చెప్పింది కదా. ఆయన అన్నాడు, ఎవరైనా డబ్బులు తీసుకుంటే మాత్రం నేను ఊరుకోనని చెప్పేసి ఆయన అన్నాడు. ప్రతి ఒక్క నాయకుడు, గల్లీలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా 10 లక్షల రూపాయలకి 2 లక్షలు 3 లక్షలు కమిషన్ తీసుకొని దళిత బంధు ఇప్పించినారు. అయ్యో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను చెప్తున్నా 100 సార్లు కేసీఆర్ అరెస్ట్ అవుతారు. ఓకే సార్, చాలా విషయాలు ఈరోజు షేర్ చేశారు చాలాసేపు. నిజంగా మీకు ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఎన్నో విషయాలపైన ప్రజలకి, మెయిన్గా మాకంటే ప్రజలకి అవగాహన కలిగే విధంగా మాట్లాడారు. మరొక్కసారి మీ ఇంటర్వ్యూ కోసం మేమందరం కూడా, మాతో పాటు మా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.